హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి దెయ్యం ఉందని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ని ఒక 50 సంవత్సరాలు క్లోజ్ చేశారనమాట. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. వాళ్ళకి మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకుండా. మన ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో బెగన్గోడర్ అనే ఏరియాలో వచ్చేసి ఒక రైల్వే స్టేషన్ వచ్చేసి 50 సంవత్సరాలు క్లోజ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే అక్కడున్న ప్రజలు కానీ అలాగనే అక్కడ పనిచేసే స్టేషన్ మాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇది స్టేషన్కి వచ్చేసి దెయ్యం పెట్టిందని చెప్పేసి ఊరి ప్రజలు లాగానే ఆ స్టేషన్ మాస్టర్ అందరూ కూడా చెప్తా ఉన్నారనమాట. ఎవరైనా ప్రజలు అలాగనే మామూలుగా అంటే అక్కడ పనిచేసే స్టేషన్ మాస్టర్ చెప్పినా ఓకే, కానీ ఇండియన్ రైల్వేనే చెప్తా ఉందన్నమాట అక్కడ దెయ్యం పట్టింది, అందుకనే మేము ఆ స్టేషన్ మూసేసామని చెప్పేసి ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉన్నదన్నమాట. మామూలుగా అంటే ఆ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్లు పోతా ఉంటాయి అనమాట. ఏదైనా ట్రైన్లు పోతా ఉంటే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు వచ్చేసి మొత్తం అంటే అక్కడ ఉన్న దెయ్యం మనల్ని తాగకూడదని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తారంటే ఆ కిటికీలు మూసేసుకోవడం కానీ ఆ తలుపులు వేసుకుని అట్లా చేస్తూ ఉంటారు అనమాట. అంత ఇదిగా రైల్వే స్టేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మామూలుగా మన ఊళ్ళో రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది, ఎనీ టైం ఆటోలు కానీ కార్లు కానీ ఎనీ టైం ఉంటాయి కదా. అక్కడ వచ్చేసి సాయంత్రం అవుతుంది అనుకో, కార్లు కానీ ఆటోలు కానీ ఎటువంటి వెహికల్స్ వచ్చేసి అక్కడికి వెళ్ళవు అనమాట. అంతగా వాళ్ళు నమ్ముతా ఉన్నారు అనమాట అక్కడ దెయ్యం ఉందని చెప్పేసి. వారంలో ఒక రోజు వచ్చేసి అక్కడ వచ్చేసి ఏడ్చిన శబ్దం వినిపిస్తారని చెప్పేసి అక్కడున్న ఊరి వాళ్ళు కానీ స్టేషన్ మాస్టర్ అలాగే చాలా మంది అక్కడికి చెప్పడం జరుగుతూ ఉంది. అసలు ఆ రైల్వే స్టేషన్ రావడానికి కారణం ఏంటంటే 1960లో అక్కడ అంటే 1960 అంటే అప్పుడు రాజుల కాలం కదా, అక్కడ ఉన్న లోకల్ రాణి వచ్చేసి అక్కడ రైల్వే స్టేషన్ తేవాలని చెప్పేసి చాలా పోరాడారు అనమాట. అలాగనే అక్కడ ప్రజలు కూడా తమతో పాటు పోరాడేసి మొత్తానికి వచ్చి 1960లో రైల్వే స్టేషన్ అయితే అక్కడైతే నిర్మించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి పోరాడేది ఎందుకంటే అక్కడ వచ్చేసి అదేమీ ఫేమస్ ఏరియా కాదు, అలాగే అక్కడ ఏమి టూరిస్ట్ ప్లేసులు లేవు, అలాగనే పెద్ద పెద్ద విలాసన అటువంటి ఏమీ లేవు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు వచ్చేసి అంత పోరాడేసి ఆ రైల్వే స్టేషన్ అక్కడికైతే 1960లో వీళ్ళందరూ కలిసి అక్కడైతే నిర్మించడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళే కదా 1960లో రైల్వే స్టేషన్ కావాలని చెప్పేసి వీళ్ళే పోరాడి ఆ రైల్వే స్టేషన్ అయితే నడిపించినారు కదా. తర్వాత 7 సంవత్సరాల తర్వాత వీళ్ళే అక్కడ ఉన్న ఊరి ప్రజలే వచ్చేసి మాకు ఈ రైల్వే స్టేషన్ వద్దు, మేము దాన్ని యూజ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పేసి దాన్ని క్లోజ్ చేయని చెప్పేసి వీళ్ళేది చెప్పడం జరుగుతుంది అనమాట. 7 సంవత్సరాల తర్వాత ఈ రైల్వే స్టేషన్ కట్టింది వచ్చేసి 1960లో కదా. 1967లో వచ్చేసి 7 సంవత్సరాల తర్వాత అక్కడికి ఒక స్టేషన్ మాస్టర్ అయితే గవర్నమెంట్ అయితే నియమించడం జరిగింది అనమాట. మామూలుగా అంటే అది అంతగా రద్దీ ఉండదు కదా అని చెప్పేసి ఈయన స్టేషన్ మాస్టర్ ఏం చేశాడంటే అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నాడనమాట స్టేషన్ మాస్టర్ అయితే. అప్పుడు ఈయన పనుకోండగానే ఒక అమ్మాయి వచ్చేసి ఒక 20-25 సంవత్సరాల మధ్యలో ఒక అమ్మాయి వచ్చేసి అక్కడ ఒక ట్రైన్ పోతా ఉంటే ఆ అమ్మాయి వచ్చి పరిగెత్తా వస్తా ఉన్నది అనమాట. ఈయన సర్లే ఎవరైనా కోసం అని వెళ్తా ఉందని చెప్పేసి ఈయన పట్టించుకోలేదు అనమాట. తర్వాత వారం కూడా అదే టైంలో వచ్చేసి అమ్మాయి అయితే పరిగెత్తా ఉందన్నమాట. ఇది చూసి ఈయన వచ్చేసి భయపడేసి ఏం చేశాడంటే అక్కడ ప్రజలకి వాళ్ళందరూ చెప్పినా కానీ ఎవరైతే ఈయన మాట అయితే నమ్మలేదన్నమాట. ఈయన ఏదో చెప్తున్నానని చెప్పేసి వాళ్ళైతే అక్కడ ఊరి వాళ్ళైతే ఈయన మాట ఎవరైతే నమ్మలేదు. తరువాత 3వ వారం వచ్చేసి ఈయనైతే గమనిస్తా ఉన్నాడు అనమాట. వీళ్ళేముంది ఈ ఊరి వాళ్ళు చెప్పి నమ్మట్లేదు అని చెప్పేసి ఈయన వచ్చేసి 3వ వారం కూడా గమనిస్తా ఉన్నాడు అనమాట. అదే టైంలో అంటే ఇది మామూలు స్టేషన్ కదా, అక్కడ మామూలుగా అంటే మామూలు ట్రైన్ లోకల్ ట్రైన్ లాగుతాయి కానీ పెద్ద ట్రైన్ లావు కదా. అలా ఒక ట్రైన్ వచ్చేసి స్పీడ్గా వెళ్తూ ఉంటే ఈమె వచ్చేసి ఆ ట్రైన్కి ఈక్వల్గా అయితే వెళ్తా ఉన్నది అనమాట. ఈక్వల్ వెళ్ళి ఒక్కసారిగా దాంట్లో దూకింది అనమాట. ఈయన అనుకున్నాడు అనమాట, ఓహో అమ్మాయి ఏమన్నా అయ్యిద్దని చెప్పి అయితే కాపాడదాం అనుకునే లోపే ఆ ట్రైన్ వచ్చేసి ఆమె నుంచి వెళ్ళిపోయింది అనమాట. కానీ ఆమెకైతే ఏం కాలేదు, ఏం కాకుండా నడుచుకుంటా పోతా ఉన్నది అనమాట. అప్పటికి ఈయనకి అర్థమైపోయింది అనమాట అది దెయ్యం అని చెప్పేసి ఈయనకైతే అప్పుడైతే అర్థమైంది. ఆ తర్వాత కూడా ఈయన స్టేషన్ మాస్టర్ వచ్చేసి అక్కడ ఊరి ప్రజలకి కానీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. అక్కడ వచ్చి ఇలా దెయ్యం ఉందని చెప్పి చెప్తా ఉన్నా కానీ ఎవరైతే నమ్మడం లేదనమాట. తర్వాత వారం కూడా అదే సమయంలో వచ్చి స్టేషన్ మాస్టర్కి అయితే అలాగే అమ్మాయి అంటే కనపడడం జరిగింది అనమాట. దాని తర్వాత ఈయనకి వచ్చి అంటే స్టేషన్ మాస్టర్ కదా, గవర్నమెంట్ వాళ్ళు క్వార్టర్స్ ఇస్తాగారా, ఆ క్వార్టర్స్లో వచ్చేసి తన ఫ్యామిలీ ఆయన మొత్తం కలిపి అందరూ చనిపోవడం అయితే జరిగింది. అప్పుడైతే ఊరి ప్రజలకి అయితే భయం అయితే ఏర్పడింది కదా. ఇంకా తర్వాత వచ్చేసి కొత్త మాస్టర్ అయితే 2వ మాస్టర్ అయితే అక్కడికి రావడం జరిగింది అనమాట. ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు అనమాట. వచ్చి వారం అవ్వగానే ఇలాగ నాకు కనపడుతుందని చెప్తే ఈయన వచ్చేసి వాళ్ళ హై డిపార్ట్మెంట్ చెప్తే వాళ్ళు వచ్చేసి మీ స్టేషన్ మార్చమని చెప్తే ఇప్పుడే కదా నువ్వు జాయిన్ అయ్యావు, ఇప్పుడు మీ స్టేషన్ మార్చమని వాళ్ళు చెప్పడం ద్వారా ఈయన వచ్చేసి నాకు అసలు ఈ రైల్వే జాబ్ వద్దని చెప్పేసి ఆయన కూడా రైల్వే జాబ్ని మానేసి వెళ్ళిపోయాడంట. ఈయన 2వ స్టేషన్ మాస్టర్ వచ్చి వెళ్ళిపోయాడు కదా, ఇది చూడంగానే ఆయన భయపడేసి జాబ్ మనిషి వెళ్ళిపోయాడు కదా. తర్వాత కూడా 3వ స్టేషన్ మాస్టర్ రావడం జరిగింది అనమాట. ఆయన కూడా అదే చెప్తా ఉన్నాడు అనమాట, వారంలో ఒక రోజు ఇలా కనపడుతుందని చెప్తా ఉంటే అప్పుడు వచ్చేసి ఊరి వాళ్ళు నమ్మడమే స్టార్ట్ చేశారు అక్కడ దెయ్యం ఉందని చెప్పేసి. దాని తర్వాత ఆ స్టేషన్ వీళ్ళు వచ్చేసి పూర్తిగా యూజ్ చేయడమే మానేశారనమాట. అప్పుడు వచ్చేసి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కదా ఊర్లో. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న ఊర్లో ప్రజలకు వచ్చి ఒక ఆలోచన అయితే రావడం జరిగింది అనమాట. కొన్ని రోజుల ముందు ఒక అమ్మాయి అంటే ఆ ఊర్లో అమ్మాయి వచ్చేసి ఆ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కిపోయి అక్కడైతే చనిపోవడం జరిగింది అనమాట. ఆ ఇన్సిడెంట్ ద్వారా అంటే ఆమె వచ్చి దెయ్యంగా తిరుగుతూ ఉందని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న జనాలందరూ కూడా చెప్తా ఉన్నారనమాట.
కానీ 50 సంవత్సరాలుగా ఆ స్టేషన్ అయితే మూసే ఉన్నారు కదా. అప్పుడు వచ్చేసి ఇండియన్ రైల్వేకి డిపార్ట్మెంట్కి వచ్చేసి మినిస్టర్గా వచ్చేసి మమతా బెనర్జీకి అయితే రావడం జరిగిందనమాట. ఏమైతే మామూలుగా అంటే ఇటు దయ్యాల గురించి ఇటువంటి నమ్మరు కదా, ఏమొచ్చి ఒకటే మాట చెప్పింది అనమాట, నేనైతే ఆ స్టేషన్ ఓపెన్ చేయడం నా బాధ్యత అని చెప్పేసి ఆ స్టేషన్ ఏమైతే ఓపెన్ చేయడం జరిగింది. మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్ రాగానే అంటే ఆ రైల్వే స్టేషన్ వచ్చి ఓపెన్ చేసేసి అక్కడ అన్ని మొత్తం క్లీన్ చేసేసి లైటింగ్స్ గిటీస్ అని సెట్ చేశారనమాట. తర్వాత రోజు నైట్ అవ్వగానే తర్వాత రోజు పొద్దున్న వచ్చేసి చూస్తా ఉన్నారన్నమాట. అక్కడ అందరూ ఏం జరిగిందంటే లైట్లను పగలు కొట్టేశారనమాట. అన్ని లైట్లను పగలు కొట్టేసి చిత్రాంపదనం చేశారనమాట. అప్పుడు ఈ ఊర్లో ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే, మేము రైల్వే స్టేషన్ ఊహించాము, అక్కడ దెయ్యం ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళు నమ్ముతా ఉన్నారనమాట. అప్పుడు గవర్నమెంట్ వచ్చేసి పారానార్మల్ అని అంటే గోస్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక టీమ్గా పిలిపించేసి ఒక నైట్ అంతా మీరు ఇక్కడ స్టే చేయండి, అక్కడ ఏం జరిగిందో మాకు వచ్చి చెప్పండి, అక్కడ చెక్ చేసి అని చెప్పేసి ఒక టీం అంతా ఒక నైట్ అంతా అక్కడైతే ఉండడం జరిగింది. ఇది పారానార్మల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఆ స్టేషన్లో అంటే ఉన్నారు కదా నైట్ అంతా. కరెక్ట్గా 2 గంటలకంటే నైట్ 2 గంటలకు వచ్చేసి ఒక అమ్మాయి నవ్వుతున్న సౌండ్స్ అయితే రావడం మీద స్టార్ట్ అయింది. అప్పుడు ఈ ఎక్స్పర్ట్ వాళ్ళందరూ వచ్చేసి బయటకు వచ్చి ఆ టీం అంతా ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి బయటికి వచ్చి చూస్తే ఆ సౌండ్స్ ఎవరైతే చేస్తున్నారంటే ఆ ఊర్లో ఉన్న ప్రజలే ఆ సౌండ్స్ చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఆ స్టేషన్ రన్ అవుతా ఉంది కానీ అక్కడ వచ్చేసి ఎటువంటి స్టేషన్ మాస్టర్ అలాగే లైటింగ్స్ కానీ ఎటువంటి లేవు అనమాట. అక్కడ వచ్చేసి ట్రైన్లు కూడా పెద్దగా ఆగవు అనమాట. ఇన్స్టెంట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆగుతారా, ఎక్కువ ఆగారు, కొద్దిసేపు ఆగేసి ఎమ్మడే వెళ్ళిపోతారు అనమాట. ఇటువంటి విషయాలు అంటే దెయ్యాలు ఉన్నాయా లేవా అని మీరు నమ్ముతారా నమ్మరా అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. నన్ను అడిగితే నేనైతే నమ్మను అనమాట. ఇది కాసి వాళ్ళ వీడియో. మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి.